మహమ్మద్ యూనస్కు తాత్కాలిక బాధ్యతలు. సామాజిక కార్యకర్త నుంచి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మేధావి, గ్రామీణ బ్యాంక్, మైక్రో క్రెడిట్ వ్యవస్థకు ఆద్యుడు. సాధారణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తారని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించిన తర్వాత 84 సంవత్సరాల యూనస్ పేరు ఒక్కసారిగా మారుమోగుతోంది. సాధారణంగా కనిపించే అసాధారణ మేధావి యూనస్ కేసులు, జైలు శిక్ష నేపథ్యంలో ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. హసీనా సర్కార్ పతనాన్ని ఆయన స్వాగతించారు. ఈ పరిణామాన్ని దేశానికి రెండో విముక్తిగా అభివర్ణించారు. బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం ఆయన విశేష కృషి చేశారు. ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులు పొందారు. గతంలో హసీనా సర్కార్తో ఘర్షణ పడినందుకు యూనస్పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల జైలు శిక్ష పడింది. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడుగా కింది స్థాయి నుంచి ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సృష్టించిన వ్యక్తిగా ఆయనకు 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందించారు. 1940 జూన్ 28న బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లోని బతువా గ్రామంలో ఓ బెంగాలీ ముస్లిం కుటుంబంలో జన్మించిన యూనస్ తర్వాత చిట్టగాంగ్లోని నగరానికి మారారు. ప్రసిద్ధ చిట్టగాంగ్ కాలేజియేట్ స్కూల్లో ప్రవేశం పొందారు. 1960, 1961లో వరుసగా ఢాకా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్లో తన బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను పూర్తి చేశారు. చిట్టగాంగ్లో ఎకనామిక్స్లో లెక్చరర్గా వృత్తిని ప్రారంభించారు. కొద్ది కాలానికే ఉద్యోగం వదిలేశారు. 1971లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పీహెచ్డీని పొందారు. 1996, 1972 వరకు మిడిల్ టెనెసీ స్టేట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. బంగ్లాకు తిరిగి వచ్చిన తర్వాత చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చేరారు. బంగ్లాదేశ్లో 1974లో ఏర్పడిన కరువు పరిస్థితులను, ప్రజలపై దాని ప్రభావాన్ని యూనస్ కళ్లారా చూశారు. పేద ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి దీర్ఘకాలిక రుణాలను అందించడం ద్వారా వారిని ఉద్ధరించవచ్చని గ్రహించారు. ఈ ఆలోచనను అభివృద్ధి చేసి 1983లో గ్రామీణ బ్యాంకును ప్రారంభించారు. సంప్రదాయ బ్యాంకుల నుండి రుణాలు పొందలేని పేదలకు చిన్న రుణాలు అందించారు. రుణాలు ఇవ్వడం సుమారు 98% రికవరీ సాధించడంతో గ్రామీణ బ్యాంకు వ్యవస్థ విజయవంతమై వేలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. యూనస్ వినూత్న ఆలోచనతో నోబెల్తో పాటు 2009లో యునైటెడ్ స్టేట్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెస్ గోల్డ్ మెడల్ వంటి అనేక అవార్డులు తెచ్చిపెట్టింది. యూనస్ జీవితం స్ఫూర్తిదాయకం. పేదరికంపై పోరాడేందుకు యూనస్ వినూత్న మార్గాలను రూపొందించారు. సమాజంలో పేదరికం ఉందనే భావనను అంగీకరించే బదులు దానితో పోరాడేందుకు కొత్త మార్గాలను అన్వేషించారు. ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ సాయం కోసం ఆయన వేచి ఉండలేదు. స్వయంగా చొరవ తీసుకుని మైక్రో క్రెడిట్ ఆలోచనను ప్రవేశపెట్టారు. అది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో అభివృద్ధి వ్యూహాలకు ఆయుధంగా మారింది. బంగ్లాదేశ్ ప్రజలపై కరువు తీవ్రమైన ప్రభావం చూపిన కారణంగా గ్రామీణ బ్యాంకు ఉద్భవించింది. యూనస్ దానిని జాగ్రత్తగా అధ్యయనం చేసి తన తక్షణ పర్యావరణ అవసరాలను తీర్చగల పరిష్కారాన్ని నిర్ణయించారు. యూనస్ తన ఆలోచనను విశ్వవ్యాప్తం చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఆయన ఆవిష్కరణ నుండి ప్రయోజనం పొందుతున్నారు. స్థానికంగా ప్రారంభించండి, కానీ ప్రపంచానికి వెళ్ళండి. మైక్రో క్రెడిట్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు ఒక సాధనంగా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది అని యూనస్ పేర్కొన్నారు. ప్రజలను పేదరికం నుండి బయటపడేయడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. అంతకుముందు ఎటువంటి ఆర్థిక భద్రత లేకుండా పేద ప్రజలకు మైక్రో లోన్లు అసాధ్యమైన ఆలోచనగా ఉండేది. యూనస్ దానిని సాధ్యం చేశారు.